నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గుర్తొచ్చేది మనకి సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కకి తప్పుకుంటున్నట్టు ఒక వార్త వస్తుంది. ఆ ప్లేస్లోకి ఇంకొకరు వస్తున్నారు అన్నట్టు కూడా ఒక వార్త వస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు సజ్జల తప్పుకుంటున్నారు పార్టీ నుంచెలా, మరి లేకపోతే ఎక్కడి నుంచి పార్టీకి దూరం అవుతున్నారా, లేకపోతే ఏంటి అనేది కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ప్రెస్ మీట్ అన్నా కూడా ఆ ప్రెస్ మీట్లో మనకు కనబడేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎక్కడ ఏం జరిగినా కూడా ఫస్ట్ మనకు కనిపించేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వైసీపీ పార్టీలో నెంబర్ 2 ర్యాంక్ ఎవరికి ఉంది అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయితే ఇప్పుడు ఇవి అన్నిటికీ ఒక పుల్ స్టాప్ పడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కాకుండా ఇంకొకరి పేరు వినిపిస్తుందన్న ఒక వార్త అయితే వినపడుతుంది బయట సోషల్ మీడియాలో. సో ఇంకొకరు ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అసలు, ఎందుకు మరి అంటే రామకృష్ణారెడ్డి గారి ప్లేస్లో ఈ వ్యక్తి వస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి A2 ప్లేస్ కూడా ఎవరికి పర్మనెంట్ చేసేటట్టే లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఆయనకి ఒక విధంగా చూస్తే ప్లస్ జరిగిన వాళ్ళని వచ్చి పార్టీ నుంచే బహిష్కరించినట్టే వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ షర్మిల గారిని తీసుకోండి, ఇంకా పార్టీ ఆయన తర్వాత రన్ చేయగలుగుతుంది అన్న రేంజ్లో ఉంచారు. షర్మిల గారిని పాదయాత్ర టైమే కానివ్వండి, ఇంకా సరే పాదయాత్ర అయిపోయినాక తన ఇంటికే పరిమితం అయిపోయింది. ఎప్పుడైతే రిలీజ్ అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇంటికే పరిమితం అయిపోయారు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. ఆయన ప్రతిదీ A2గా ఉండటమే కానివ్వండి, ఆయన అన్ని మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ చూసుకున్నారు. సరే గెలిచిన తర్వాత ఆయన పక్కన పెట్టేశారు. గెలిచిన వెంటనే ఆయన్ని పక్కన పెట్టేశారు. సరే తర్వాత సజ్జల గారు వచ్చారు. సజ్జల గారు వస్తే సకల శాఖ మంత్రిగా ఆయన్నే పెట్టుకున్నారు. ఆ తర్వాత చూస్తే ఆయన్ని ఉంచుకున్నది ఎందుకోసం, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ వ్యక్తులు ఎవరైనా వస్తే పక్కకు పెట్టాలనే ఒక ఆలోచనతో పెట్టుకున్నట్టే కనపడుతున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అలా డెసిషన్ తీసుకోలేరేమో, కుటుంబ వ్యక్తుల్ని దూరం పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టలేరేమో అనే ఒక ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నట్టున్నారు. సరే ఆయన వాడుకున్న రోజులు వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఇదంతా బ్లేమ్ చుట్టుకొని ఈ ఓటమికి కారణం అనేది మొత్తం కేడర్ దగ్గర నుంచి మినిస్టర్స్ వరకు అందరూ కూడా సజ్జల గారిని బ్లేమ్ చేశారు కదా. అందరూ సజ్జల గారిని మాట్లాడారు. ఆయన మూలానే ఎవరు కలవలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఆయనకి అది పెట్టారు. అది పెట్టిన వెంటనే ఏంటంటే ఇప్పుడైతే అంటే యాక్చువల్లీ ఏంటంటే అది తెలుసుకోవాలి, పరిపాలించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఆయనకి లేనప్పుడు సజ్జల గారు ఏం చేస్తారు? ఆయనే కలవనప్పుడు నువ్వే చూసుకో మొత్తం అని నిన్ను వదిలేసినప్పుడు ఆయనకి లేదు కదా ఇంట్రెస్ట్ మెయిన్ కలవటం సజ్జల గారి మీద. ఇప్పుడు బ్లేమింగ్ వచ్చేటప్పటికి ఆయన రెస్ట్కి ఫీల్ అయిపోయారు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, అది ఆయన ప్లాను. సో మొత్తం ఆయనకి బర్డెన్ పెట్టారు అన్నమాట. సరే ఇప్పుడు ఏంటి, ఆయన్ని ఆ బ్లేమ్ అంతా అంటే ఆ వ్యతిరేకత అంతా ఒకళ్ళ మీదకి తోసేశారు. ఇప్పుడు సజ్జల గారి మీద దోసినట్టే కదా. అది ఈ రోజున ఆయనతో మళ్ళీ ఎవరు, ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయనతో ఎవరు కలిసి వెళ్ళలేరు సజ్జల గారితో. అందుకని ఇప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోవాలి. సో పెట్టుకునే వ్యక్తి కూడా కొంచెం ఫైనాన్షియల్గా బాగా సౌండ్ ఉండాలి, అంటే ఖర్చు పెట్టగలిగేటట్టు ఉండాలి. వాళ్ళకి కొంచెం అధికారం, అంటే వాళ్ళతో మనం రన్ చేయించాలి, ఆ ప్లేస్ను మనం వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని పట్టుకోవటం. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్లేస్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే ఇప్పుడు అదే కదా వాళ్ళ ఆలోచన. ఇప్పుడు సజ్జల గారిని పక్కకు పెడితే కానీ ఇప్పుడు కేడర్కి వీళ్ళకందరికీ ఏం చెప్తాడు, సజ్జల గారి మూలానే మీరు నా వరకు రాలేకపోయారు, ఇంకా మీదట అది ఉండదు, నేను ఆయన్నే మార్చేస్తున్నాను. సో ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చిందంటారు? అయితే కాదు, ఆయన చేయాలనుకునేది. ఇప్పుడు నేను అదే చెప్పేది, నేను అందరినీ కలవాలి అనుకుంటే మీరు ఆపితే నేను ఆగుతానా? మీరు సజ్జలు అనుకోండి, మీరు ఆపితే నేను ఆగుతానా? ఆగను కదా. ఆయన కలవాలని లేదు, నాకు పని అయిపోయింది, నన్ను సీఎం చేశారు, నాకు మీతో పని ఏంటి, ప్రజలతో కానీ ఇంకోళ్ళతో కానీ నాకెందుకు, నేను సంపాదించుకున్నామా, నేను దోచుకున్నానా, నేను దాచుకున్నానా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎవరికి ఓటమి, ఇదంతా రిజల్ట్స్ అంతా ఎవరి మీద దోశాడు? సజ్జల గారి మీద దోశారు.
నాయకులు కార్యకర్తలే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఒకరిని బ్లేమ్ చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి నేను పక్కకు తప్పించేస్తున్నాను, నేను కొత్త వాళ్ళని తీసుకొస్తాను, కొత్త వాళ్ళతో చేద్దాం, మనం పార్టీని రన్ చేద్దాం, ఆయన కాదు, ఆయనకి సంబంధం లేదని పక్కకు నెట్టేసినట్టే కదా. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొస్తే ఆయన సంపాదించింది బాగా ఉంది, కొన్ని వేల కోట్ల వెనకేసి పెట్టాడు. ఎందుకంటే ఆయన రెడ్ శాండిల్, అసలు రెడ్ శాండిల్ అంటే పుష్ప సినిమా నథింగ్ పుష్పనే నథింగ్ ఆ రేంజ్లో వాళ్ళకి ఉన్నాయి రెడ్ శాండిల్ ఇది. సో అందుకని ఇదంతా ఒక పెద్ద సిండికేట్ లాంటిదే కాబట్టి దానిలో వాళ్ళకి ఆదాయాలు కానివ్వండి, దానిలో సంపాదించిన సొమ్ములే కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారు, అలాంటి వాళ్ళనే చూసుకుంటాడు, వాళ్ళకే అప్పచెప్తాడు. రేపు పొద్దున వాళ్ళ త్రూనే మనం రాజకీయంగా ఎదగాలి, ఖర్చు పెట్టించుకోవటానికి మనిషి కావాలి. అందుకని ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవుతారు. ఇంకొంచెం తేడా వస్తే ఆయన్ని వాడుకున్న తర్వాత ఇంకో 2 ఏళ్ళకే మార్చొచ్చు, 3 ఏళ్ళకి మార్చొచ్చు, లేదంటే ఎలక్షన్ అయిపోయే వరకు ఆయన దగ్గర అంత సొమ్ములు ఉంటే ఖర్చు పెట్టిస్తూనే ఉంటాడు. తర్వాత ఇంకొకరికైనా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఎవరైనా నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చాడు, నాకేదో పెద్ద అధికారం ఇచ్చాడు, నాకు ఒక పెద్ద పోస్ట్ ఏదో వేసేసాడు అనుకున్న వాళ్ళందరూ గతంలో చూసుకుంటే ఏమైపోయారు? ఇక్కడ మేడం నాకు ఒకటి అర్థం కాదు, ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే వైసీపీలో కొంత మంచి పేరున్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ కన్నా ముందు పార్టీలు చాలా మంది మారిపోయారు. కృష్ణదేవరాయల లాంటి వాళ్ళే కావచ్చు, చాలా మంది టీడీపీలోకి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చినా కూడా వలస వచ్చినా కూడా గెలిచారు కదా. అంటే అప్పటికే తెలిసిపోయింది అంటారా ఇదంతా ఇంకా అయ్యే పని కాదు, ఇంక ఇక్కడ నిల్చుంటే, ఈ పార్టీ నుంచి నిల్చుంటే గెలిచే పరిస్థితులు లేవు, ప్రజలకు కూడా దగ్గర అవ్వమని వాళ్ళకి ముందే తెలిసిందంటారా? మరి ఇప్పుడు ప్రజలు ముందే తెలుసుకోవటం జరిగింది. ఒకటి ఓడిపోతున్నారు అనేది వాళ్ళందరూ తెలుసుకోబట్టి కొంతమంది పార్టీలు మారిపోవటం జరిగింది. తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకు హ్యూమానిటీతో కొంచెం ఆలోచించిన వాళ్ళు ఏమనంటే ఈ పార్టీలో మనం ఈ అధికారంలోకి ఏదో ట్రై చేద్దాం, చూద్దాం ప్రజల్లో ఎలా ఉంది అనే ఒక నమ్మకం ఉంటుంది. సరే అది చూద్దాం అనుకున్నారు, ఆ నమ్మకం కూడా ఆడ కోల్పోయారు ఓడిపోవటంతో. ఒకటి తర్వాత పరిణామాలు కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించాల. ఇప్పుడు ఒక ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది, ఓన్లీ కొంత వరకు ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుంది, ఫుల్ మనీ ఇస్తే వేసేవాళ్ళు ఉంటారు. సో దానిలో అలాంటి వాళ్ళు ఎక్కువై ఉంటారేమో. కొంతమంది ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు ఒక లోకల్ లీడర్ని నమ్మి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్తో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బులకి అమ్ముడు పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దీనిలో ఇది చూస్తే లోకల్ ఇమేజ్ కూడా బాగా పనిచేసి ఉండొచ్చు, డబ్బులు పనిచేసి ఉండొచ్చు. సో రేపు పొద్దున డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి ఎక్కువ, ఎవరు ఎంత మోతాదులో అంటే అది లోకల్ ఇమేజే కదా, డబ్బులు పంచిందంతా లోకల్ వాళ్ళే. సో అది వాళ్ళ కిందకే వస్తుంది. అంతేగాని నాకు వచ్చింది 39% ఓట్ బ్యాంక్ వచ్చింది అని అంటే అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఇంకో విషయం కూడా చూసుకోవచ్చు కదా మేడం, ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నది అంటున్నారు. సో వీళ్ళందరినీ జైలుకి వెళ్ళే వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకుంటే మంచిదని చెప్పి అలా ఏమైనా ఆలోచించాలని అనుకోవచ్చు కదా. అట్లా అనుకోవడానికి లేదు కదా, ఎందుకంటే ఆయనే జైలుకి వెళ్ళే వ్యక్తే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే జైలుకి వెళ్ళిన వ్యక్తే. సో వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, కాకపోతే వాళ్ళు కేసుల్లో బిజీ ఉంటారు. సో ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదన్నప్పుడు ఇప్పుడు ఖర్చులు పెట్టాలి, ఖర్చు పెట్టే వాళ్ళకి ఇది పెత్తనం ఇవ్వాలి, పెత్తనం ఇస్తేనే వాళ్ళు ఖర్చు పెడతారు. సో అది ఖర్చు పెట్టించాలంటే పెత్తనం ఇస్తేనే వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళకే అప్పచెప్పాలి. సో వీళ్ళ మీద వ్యతిరేకత బాగా ఉంది, సజ్జల గారి మీద క్యాడర్కి అంతా వ్యతిరేకత ఉంది. సో అందుకని వాళ్ళ పక్కకు తీసి పెట్టేయచ్చు కదా, అదే వాళ్ళ ఆలోచన. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.